దాన్ని ఇప్పటికీ రామేశ్వరం క్షేత్రానికి వెడితే తెల్లవారుజామున 4 గంటలకి ఒక స్ఫటికలింగానికి ఆరాధన చేస్తారు. దానికి ప్రత్యేకం టికెట్ కొనుక్కుని కొద్దిమంది మాత్రమే లోపలికెడతారు. ఆ సూర్యోదయ పూర్వం దీపం వెలిగిస్తారు. అది విద్యుత్ దీపం వేసేస్తే స్ఫటికలింగ వైభవం ప్రకాశించదు. విద్యుత్ దీపం వేయకూడదు. వేయకుండా అసలు యథార్థంగా చెప్పాలి అంటే దేవాలయ సందర్శన విధి యందు దేవాలయం లోపలికి విద్యుత్ దీపపు కాంతి పడకూడదు. అలా కానీ పడిందనుకోండి, లోపల మీరు ఎంత కష్టపడి ప్రతిష్ఠ చేశారో ఆ తేజస్సు క్షయమైపోతూ ఉంటుంది, రోజు రోజుకి తరిగిపోతుంది, తొందరగా కుంభాభిషేకం చేయవలసి వస్తుంది. నూనె దీపం ఒకటే వెలుగుతోందనుకోండి, ఆ నూనె దీపమే గురువుగారు. ఆ దీపపు కాంతిలో ఈశ్వరుణ్ణి చూస్తాం. అంటే గురువు గారి యొక్క అనుగ్రహమనబడేటటువంటి కాంతిలో, గురువాక్యములనబడేటటువంటి జ్ఞాన